కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కిసాన్ గ్రామీణ మేళాను ప్రారంభించారు. అనంతరం యంత్రాలు, సీడ్స్, డైరీ, ఆర్గానిక్ స్టోర్స్ ను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు సంఘటితంగా మారాలని, సంఘటితంగా మార్పు ద్వారానే వారి ఉత్పత్తులను వస్తు మార్పిడి చేసి అధిక ధరలకు అమ్ముకునే అవకాశం ఉంటుందన్నారు. అలాగే రైతులు తమ భూములను భూసార పరిచయం చేసుకుని తగిన మోతాదులో ఎరువులు వాడటం వలన అధిక పంటలు పండించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. మరి కానివ్వండి, యువత కానివ్వండి, అదేవిధంగా ఇది మొదటిసారని నేను ఉదయపూర్వకంగా మనం చేస్తాను. ప్రభుత్వం వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళే ఇలాంటి స్టాల్స్ పెట్టి రైతులను సమ్మేళనాలు చేస్తారు. కానీ ఒక వ్యక్తి సూనాకరావు గారు రైతుల మీద ఎంత శ్రద్ధ తీసుకొని అన్ని అధునాతనమైనటువంటి సాంకేతికమైనటువంటి ఒక వ్యవసాయ మిషన్ నుంచి మొదలుకొని విత్తనాలు, మన యొక్క బాడీ పశువులకు సంబంధించిన విషయాలు, మందులు, మనకు అప్పులు ఇచ్చేటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళందరి యొక్క స్టాల్స్ పెట్టి ఇక్కడ ప్రదర్శన చేయడం చాలా చాలా గొప్ప విషయం. సుధాకరరావుని నేను మనసారా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. మీరందరూ సపోర్ట్ బట్టి వారిని అభినందిస్తాం. మిత్రులారా, రైతు సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నటువంటి సమస్యలు కూడా ఉన్నాయి. ఆ సమస్యలు అనేక విధాలుగా, అంటే మెయిన్గా అన్ని చాలా విషయాలు చెప్పారు. రైతుకు అత్యంత ముఖ్యమైనటువంటిది గిట్టుబాటు ధర. ఈ గిట్టుబాటు ధర రావడం లేదు, ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయి. ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చేటువంటి పరిస్థితుల్లో కూడా రైతు గిట్టుబాటు ధర లేక అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలోనే కాదు, అనేక రాష్ట్రాల్లో కూడా రైతులు గిట్టుబాటు ధర లేక అనేకమైనటువంటి ఆవేదనలు, అనేకమైనటువంటి బాధలు ఉన్నారు. ఆ గిట్టుబాటు ధర రావాలంటే